దశరథతో శివనారాయణ అయితే వాళ్ళ చెల్లెలకి కాల్ చేయిస్తాడు. ఇక కాంచనాకి కాల్ చేయగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, ఏంటి మన సార్ ఫోన్ చేస్తున్నారు, మావయ్య ఫోన్ చేస్తున్నాడమ్మా, అది వీడియో కాల్ అని చెప్పి కాంచనాతో కార్తీక్ అంటాడు. దాంతో కార్తీక్ అయితే ఫోన్ ఆన్సర్ చేస్తాడు. ఇక వెంటనే వాళ్ళ మామయ్య కనిపిస్తాడు. ఏంటి మామయ్య వీడియో కాల్ చేసావని చెప్పి అంటే, నిన్ను చూడడానికి కాదు మా చెల్లెళ్ళు చూడడానికి అని చెప్పి అక్కడ ఉన్న దశరథ అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న కాంచన అయితే, అన్నయ్య అని చెప్పి అంటుంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు, బాగానే ఉందా అని చెప్పి అంటూ ఉంటాడు దశరథ. దాంతో అక్కడ ఉన్న కాంచన అయితే, బాగానే ఉంది అన్నయ్య అని చెప్పి అంటుంది. ఇక అది ఇంకా అలా శివనారాయణ వాళ్ళ కూతురు మీద ప్రేమతో అలా ఫోన్ వైపు చూస్తూ ఉంటే, ఏంటమ్మా సరిగా వినిపించలేదు అని చెప్పి అంటాడు. పర్వాలేదు అన్నయ్య ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న దశరథ అయితే ఫోన్ని అక్కడ ఉన్న శివనారాయణ వైపు తిప్పుతాడు. ఇక శివనారాయణ అయితే ఆ ఫోన్ని అలా చూస్తూ తన కూతురు కాంచనాని ఫోన్లో చూసి తనైతే ఆనందంతో ఉప్పొంగిపోతాడు. అలా తనైతే ఫోన్లో తన కూతుర్ని చూశాక, ఏంట్రా ఫోన్ నా వైపు తిప్పుతున్నావు, నాకేం అవసరం లేదు అని చెప్పి ఏదో అనేస్తాడు. ఇక ఇదంతా చూసి పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక శివనారాయణ అయితే, నేనేం చూడను, నాకేం అవసరం లేదు అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న దశరథ అయితే, సరేలే నాన్న అని చెప్పి తన వైపు తీసేసుకుంటాడు. ఇక కార్తీక్ అయితే, ఏంటి పెద్ద సారు మీరా, ఏంటండి పెద్ద సారు గారు మీరు ఇలా వచ్చారా, ఏంటి మీరు ఎవరిని చూడడానికి వచ్చారు అని అనేలోపే అక్కడి నుండి శివనారాయణ వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోవటంతో అక్కడ ఉన్న దశరథ అయితే, నేను ఫోన్ చేసింది ఎవరి కోసమో కాదు, నాన్న కోసమే, నాన్న చెయ్యమంటేనే చేశాను, నాన్న చెల్లెళ్ళు చూస్తానన్నాడు అందుకే చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కాంచన చాలా సంతోషిస్తుంది. ఇక కార్తీక్ అయితే, ఈరోజు ఫోన్లో మాట్లాడదామని చేశారు, రేపేమో నేరుగా ఇంటికే వస్తారు, అప్పుడు మనందరం కలుస్తాం కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో దశరథ అయితే, ఆ రోజు తొందరలోనే రావాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి దశరథ అంటూ ఉంటాడు. ఇక ట్యాబ్లెట్ వేసుకున్నావా అమ్మా అని చెప్పి దశరథ అక్కడ ఉన్న కాంచనాని అడుగుతూ ఉంటాడు. దాంతో కాంచన అయితే, లేదన్నయ్య ఇంకా భోజనం చేయలేదు, భోజనం చేశాక వేసుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దశరథ అయితే, సరేనమ్మా భోజనం చేయండి, నేను ఉదయం ఫోన్ చేస్తాను, సరే అయితే ఇక ఉంటానమ్మా అని చెప్పి అంటాడు. సరే అన్నయ్య బాయ్ అని చెప్పి కాంచన అంటుంది. ఇక కార్తీక్, దీప, అక్కడే ఉన్న అనసూయ వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.